నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రజలే ఫస్ట్ అంచనాల మేరకు పనిచేయాలని అధికారులకు ఆదేశం. నారా దేవాంష్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు. మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆకాంక్ష. విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్. విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసిన న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలులో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఐవీఆర్ఎస్ తో పాటు వివిధ రూపాల్లో లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై ఆయన సమీక్షించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్నా క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాల పాలసీలపై వివిధ రూపాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాచారం సేకరించారు. గ్రామ స్థాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పైన అధికారులు నివేదిక తీసుకున్నారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని స్పష్టం చేశారు. 7 శాఖల పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్ ను నిమిషాల్లోనే పూర్తి చేసి సత్తా చాటిన ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంష్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. చెస్ లో మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా దేవాంష్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. కేవలం 11 నిమిషాల 59 సెకండ్లో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో దేవాంష్ స్థానం సంపాదించుకున్నారు. అతి చిన్న వయసులోనే చెస్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని, భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా సామాజిక మాధ్యమంలో పవన్ పోస్ట్ చేశారు. తనపై సాక్షి వేసిన వార్త తప్పు అని న్యాయ పోరాటం చేస్తున్నట్లుగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ కేసును లాజికల్ గా ఒక తీరానికి చేర్చే వరకు పోరాటం ఆగదని చెప్పారు. ఎన్నిసార్లు వాయిదా వేసినా తాను వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేసు జాప్యం కావచ్చేమో గానీ నిజం గెలుస్తుందని బలంగా నమ్ముతున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. సాక్షిపై పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఇవాళ విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కోర్టుకు హాజరైన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు కూడా మంత్రి హోదాలో తాను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం తిన్నానని, సర్కార్ నుంచి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదని అన్నారు. వచ్చిన వాహనం కూడా తనదేనని, సొంత డబ్బుతో డీజిల్ కొట్టించుకున్నట్లుగా వివరించారు. ఎక్కడ ప్రభుత్వంపై ఆధారపడకూడదని తన తల్లి భువనేశ్వరి చిన్నప్పటి నుంచి నేర్పించారని వ్యాఖ్యానించారు. తాను టీడీపీలో ఒక కార్యకర్తనని, చంద్రబాబు నాయుడు తనకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు కష్టపడతానని అన్నారు. తన వల్ల పార్టీకి ఏనాడు చెడ్డ పేరు రాకుండా చూసుకుంటానని వివరించారు. క్రమశిక్షణతో పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని తెలిపారు. పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్ట్, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని
మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను చూశాను. నాకు నేను కట్టుబడి ఉంటాను. గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలతో పాటు ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. పేదలకు చెందిన భూములు వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగానే సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువల హేతుభద్రీకరణ త్వరలో ఉంటుందని తెలిపారు. గుంటూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బుక్ వాల్యూ తక్కువే ఉందన్నారు. కొన్ని చోట్ల తగ్గిస్తే మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని అన్నారు. నాలా పన్ను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రోత్ కారిడార్లో రిజిస్ట్రేషన్ విలువల పెంపుదల ఉంటుందని చెప్పారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడును చాలా మంది పారిశ్రామికవేత్తలు కలిసి హామీ ఇచ్చారని అన్నారు. వైసీపీ నిర్బంధాలకు వ్యతిరేకంగా చేసిన యువగలం పాదయాత్రకు నేటితో 2 నెలలు పూర్తయిందని చెప్పారు. జగన్ ప్రభుత్వం అడ్డంకులన్నీ అధిగమించి లోకేష్ పాదయాత్ర చేస్తారని అన్నారు. ఎన్నికలు ఇచ్చిన అన్ని హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈ రోజుకి సరిగ్గా 2 సంవత్సరాల ముందు మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు అప్పటి ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ కూడా ప్రజల మధ్యన ఎండగట్టి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని ఏదైతే రాబోయే రోజుల్లో అంటే అప్పటి నుంచి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాగా మెరుగైన పరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో యువగలం అనే అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన సంగతి మీకు తెలిసిందే. ఆ రోజుల్లో ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి చేసిన అరాచకాలతో ఎవరు కూడా బయటకు వచ్చి స్వాగతం కూడా పలకని పరిస్థితి, ఎవరు కూడా ప్రతి నమస్కారం పెట్టలేని పరిస్థితి. కానీ వాళ్ళందరిలో కూడా మార్పు తీసుకొచ్చి చైతన్యం తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ఒక ఆదరణతో మా యువగలం ఆ రోజున ముందుకు వెళ్ళింది. ఆ ప్రజా ఆదరణ చూసి అప్పటి ముఖ్యమంత్రి భయపడి జియో నెంబర్ 1 తీసుకొచ్చి ర్యాలీలు వద్దు, స్పీచ్లు వద్దు అని ఎన్ని ఆటంకాలు పెట్టినా ఆఖరికి రోడ్డు మీద స్టూలు వేసుకుని స్టూల్ మీద మాట్లాడినా కూడా ఆపినట్టు పరిస్థితి. అన్నీ కూడా అధిగమించి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అట్లనే అధిగమించి ప్రతి ఒక్క పేదవాడి గుండెని హద్దుకునే విధంగా యువగలం సాగింది. ఈ రోజున మరి ఆ యొక్క సుదీర్ఘమైనటువంటి యువగల పాదయాత్ర ఫలితంగా ఈరోజు ప్రభుత్వం రావటం, మరి అప్పుడు తెలుసుకున్నటువంటి అన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో అలాగే కూటమి నాయకులతో కూడా చర్చించి ఎప్పటికప్పుడు ఒక మంచి పేదవాడికి మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలి. అలాగే ఏదైతే వాళ్ళు అరాచకాలు చేశారో ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, రెవెన్యూలోనే మా డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నాం. మేము ఈ సదస్సులు చేసి మేము ఇప్పటికి 4 సార్లు ప్రజల్లోకి వెళ్ళాం. రీసర్వే విషయం కావచ్చు, లేదా భూ సమస్యలపైన సదస్సులు అవ్వచ్చు, మళ్ళీ పరిష్కారం కోసం కూడా మళ్ళీ వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రీసర్వే కోసం కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు చేసినప్పటికి కూడా వీరు చేసిన అరాచకాలు ఇప్పుడు కర్నూలు నుంచి కూడా కొందరు వచ్చారు. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా అంటే ఎంఆర్ఓ అనే మనిషిని కంట్రోల్లో పెట్టుకుని అంటే మా డిపార్ట్మెంట్ చెప్పడానికి నాకే బాధగా ఉంది. కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి అధికారి అంత ఈజీగా పొలిటికల్ ప్రెషర్లో ఇలా ఎలా మారుస్తాడు అనేది అర్థం కానటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఇలాంటి మార్పులు అన్నీ కూడా ఏదైతే మాకు ఈ సదస్సుల ద్వారా లేకపోతే మాకు పీజీఆర్ఎస్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా మా పోర్టల్లో వచ్చిన అన్నీ కూడా మేము పూర్తిగా స్టడీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఏ అధికారి అయితే ఇట్లా అన్యాయంగా పేదవాడి భూమి మార్చాడో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ కూడా తప్పకుండా తీసుకుంటాము. తప్పకుండా ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో ఈ సదస్సుల ద్వారా అలాగే మళ్ళా ఏదైతే ప్రజల వద్ద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కరించి వాళ్ళకి భూ హక్కులు కల్పించే విధంగా పనితీరు నివేదికలు ఇంకా ఇవ్వని మంత్రులకు సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కొందరు మంత్రులు మాత్రమే నివేదికలు ఇవ్వడంపై ఇటీవల మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. నివేదికలు ఇవ్వని మంత్రులకు సీఎంఓ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. పనితీరు నివేదికలు ఇంకా ఇవ్వని మంత్రులకు సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. గత 7 నెలలుగా అమాత్యులు పాల్గొన్న అధికారిక కార్యక్రమాలు శాఖాపరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలపై నివేదికలు కోరింది. నిర్ణయాల అమలు, పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు తదితర సమాచారాన్ని 6 నమూనాల ద్వారా ఇవ్వాలని ఆదేశించింది.
ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్లుగా విడివిడిగా సమాచారం ఇవ్వాలని సీఎంఓ సూచించింది. కొందరు మంత్రులు మాత్రమే నివేదికలు ఇవ్వడంపై ఇటీవల మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. నివేదికలు ఇవ్వని మంత్రులకు సీఎంఓ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై IVRS ద్వారా అభిప్రాయం సేకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మంత్రులుగా ప్రభుత్వ పరంగా ప్రజలు ఎలాంటి అభిప్రాయం ఉందో సమాచారం తెప్పించుకుంటున్నట్లుగా తెలిపారు. 6 నెలల పనితీరుపై 3 మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని వివరించారు. నిమ్మల రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసులు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ అందజేస్తారని వెల్లడించారు. అమాత్యుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో కొంతమంది మూర్ఖులు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాంటి అనవసరమైన విషయాలను జన సైనికులు పట్టించుకోవద్దని ఆయన సూచించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలకు మంగళగిరిలో మంత్రి నాదెండ్ల మనోహర్ బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక నాయకుడికి దూరదృష్టి, ప్రణాళిక లేకపోతే ప్రజలు ఎంత నష్టపోతారో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తెలిసొచ్చిందన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పదవి గురించి మాట్లాడుతున్నారని, ఆయన ఏనాడు పదవుల గురించి మాట్లాడలేదని, రాజకీయాల మార్పు కోసం నిజాయితీ, నిబద్ధత, ధైర్యంతో నిలబడ్డారని చెప్పారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 11.20 లక్షల సభ్యత్వాలు చేయగలిగామని అన్నారు. క్రియాశీల సభ్యుల పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. అందరం అనేక సందర్భాల్లో కష్టాలు ఎదుర్కొన్నాం, రాజకీయాల్లో అవమానాలు ఎదుర్కొన్నాం. ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేశాం. పదవులతో చేసిన ప్రయాణం కాదు మంది. కొంతమంది తెలియక రకరకాలుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఆయన చేపట్టిన పదవి గురించో మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి. ఆయన అన్న మాట ఒకటే, మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే, పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయని, దానికోసమే నిలబడ్డాం మన జనసేన పార్టీలో. కొంతమంది మరి వాళ్ళని ఏమనాలో, మూర్ఖులనే అనాలి. కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యాల్లో కానీ. అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే మేము మీకు చేయగలుగుతాం అనే మాట అన్నామా చెప్పండి? పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అదే జనసేన పార్టీ యొక్క గొప్పతనం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నామని కాదు మనకు చేసేది కార్యక్రమం. 928 మందికి 24 కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ బీమా పథకం ద్వారా మనం అందించాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు చేయగలిగారు చెప్పండి? ఇప్పుడు సడన్గా చాలా మందిలో మార్పు వచ్చింది, సంతోషం. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక కుటుంబానికి 5 లక్షలు, ఇంకో కుటుంబానికి 1 లక్ష, మరో కుటుంబానికి 50,000, లేదా స్థానికంగా ఉన్న నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళందరూ కలిసి పోగు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఇతర దేశాల నుంచి మన జన సైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలోనో వాళ్ళ జిల్లాలోనో ఏమైనా ఆపద జరిగితే వాళ్ళు నిలబడేవాళ్ళు మన జన సైనికుల కోసం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చారో ఎంతమంది గుర్తుందో చెప్పండి? ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధుల నుంచి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాలనే ఆలోచనతో ఆయన ఇచ్చిన సందర్భాలు మీరు మర్చిపోతే ఎట్లా, ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసం చేసాం ఈ ప్రయాణం. నిజాయితీగా, నిబద్ధతతోటి రాజకీయాల్లో ఒక మార్పు రావాలి. పదవుల కోసం కాదు, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మనం జనసేన పార్టీలో కష్టపడి పనిచేసాం. అదే మన గొప్పతనం. గొప్పతనం ఎందుకు అంటున్నానంటే, ఈరోజు చేసే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఈరోజు ఎవరైతే చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘంకు కేటాయించిన స్థలంపై ఇతరులు ఆక్రమించుకున్న ఘటనపై ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి సంబంధించిన భూమి వ్యవహారంపై అసెంబ్లీలో తాను ప్రస్తావించడం జరుగుతుందని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. త్వరలోనే సొసైటీ సభ్యులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నున్న గ్రామ పంచాయతీ పరిధిలోని 215 ఎకరాల స్థలాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. సొసైటీ భూములో జర్నలిస్టులు నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు జర్నలిస్టుల సొసైటీ ఏర్పాటు చేసిన
బోర్డులను ఎమ్మెల్యే ప్రారంభించారు. జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ప్రభుత్వాలు మారినా నేటికి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోకుండా సందర్భంగా గ్రామ పరిధిలోని సొసైటీ స్థలం ఆక్రమణకు గురి కావడాన్ని చూసి కబ్జాదారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వమే జీవో ఇచ్చి దాదాపు 17 సంవత్సరాలు అవుతున్న ఇళ్ల స్థలం ఇప్పటికీ జర్నలిస్టులకు దక్కపోవడం బాధాకరమని అన్నారు. జర్నలిస్టులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటానని అన్నారు. అప్పటికప్పుడే తహసీల్దార్కి ఫోన్ చేసి తక్షణమే ఇక్కడికి రావాలని ఆదేశించడమే కాకుండా జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని వెంటనే సర్వే చేయించి తక్షణమే కబ్జాలు తొలగించాలని ఎంఆర్ఓకు ఆదేశాలు జారీ చేశారు. నిత్యం ప్రజా సమస్యల పట్ల అలాగే ప్రభుత్వ నిర్ణయాలని ప్రజా సమస్యల్ని శాసనకర్తలు చేసిన శాసనాలను కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న జరుగుతున్న తీరులో ఉన్న లొసుగులో ఉన్న అధికార వ్యవస్థలో ఉన్న లోపాలున్న నిత్యం ఎత్తి చూపి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ప్రజలకు చేరేసే మాధ్యమం మీడియా. అలాంటి మీడియా సోదరులకి 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నా నియోజకవర్గంలో 150 మంది జర్నలిస్టులు యూనియన్గా ఏర్పడి ఆ రోజున స్థలం కేటాయించమని అడిగితే అర్బన్ ల్యాండ్ సీలింగ్లో మిగిలిపోయిన భూమిని ఎలాంటి కార్యక్రమాలకు ఉపయోగించాలని సదుద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇలా కేటాయించడం, కానీ అది అక్షర రూపం దాల్చకుండానే ఆయన కాలం చేయటం. ఆ తర్వాత 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని టిట్కో గృహాలు కట్టించే వాళ్ళ ప్రతిపాదన జీవో ఇవ్వటం, కానీ ల్యాండ్ అయితే జర్నలిస్ట్ సోదరులకి టైటిల్ రాయని పరిస్థితి. ఆ తర్వాత 2019-24 మధ్యలో ఎవరైతే రాజశేఖర గారు ఇచ్చారో వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అయినా కూడా తండ్రి ఆశయాల్ని కొనసాగించడంలో మరి అలసత్వం వహించాడేమో కానీ ఆయన గాలికి వదిలేసిన పరిస్థితి. కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే, నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే, అది సతీష్ గారు కానీ పూర్ణ గారు కానీ అందరూ నేను వస్తానని చెప్పాను, విజిట్ చేసాం. దుర్మార్గమైన విషయం ఏంటంటే ఎంక్రోచ్మెంట్లు ఈ స్థలాలను కూడా ఆక్రమణ గురవుతున్న పరిస్థితి. ఈ నెట్వర్క్స్ తీసేస్తాం. ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా 4వ స్తంభం అని చెప్పే మీడియా సోదరుల విషయంలో ఏ ప్రజాప్రభుత్వం అయినా వాళ్ళకి ఫేవర్గా ఉండాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఉంటుంది. నేను ఈ సమస్యని అసెంబ్లీలో సభ దృష్టికి తీసుకెళ్తా, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సొసైటీ సభ్యుల్లో కొంతమందిని ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళు కల్పించి ఇలా ఇది 17 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకి పరిష్కారం చూపించమని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరత. జర్నలిస్ట్ సోదరులది న్యాయమైన సమస్య, ఆడవాళ్ళు అడగలేక. కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ధర్నాలు ఇలాంటివి చేయటం మనం సహజంగా చూసేది. కానీ జర్నలిస్ట్ సోదరులు అలా చేయలేరు కాబట్టి 17 సంవత్సరాలుగా ఇట్లా మిగిలిపోయిందని నేను భావిస్తున్నా. ఈ జర్నలిస్ట్ సోదరుల సమస్యలకి పరిష్కారం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీరుస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. ఈ సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రతినిధులు కూడా తీసుకెళ్లి ఇది అయ్యేదట్టు చూస్తానని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సేడి కార్యాలయంలో తన గుండెలపై కూర్చున్న తులసిబాబును గుర్తుపట్టానని నాటి ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. తులసిబాబు గురించి టీవీలో చూశానని అన్నారు. తులసిదళం అని గుడివాడలో ఎమ్మెల్యేను ఆయనే గెలిపించాడని అనేక రకాలుగా వార్తలొచ్చాయని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని 5వ కోర్టు మెజిస్ట్రేట్ లతా ఎదుట డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. ఆమె సమక్షంలో గుంటూరు జిల్లా జైల్లో నిర్వహించిన నిందితుడి గుర్తింపు పేరేడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుతో పాటు అతనితో సరిసమానంగా ఉన్న మరో 5గురిలో ఆయన గుండెలపైన కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తించే ప్రక్రియను నిర్వహించారు. అనంతరం జైలు బయట రఘురామ మీడియాతో మాట్లాడారు. తన ఎదుట నిలబడిన వారిలో తన గుండెలపైన కూర్చున్న వ్యక్తిని గుర్తించానని తెలిపారు. నా గుండెలపై కూర్చుని ఉన్న సమయంలో ఆయన ముఖానికి ఉన్న కర్చీఫ్ జారిందని అన్నారు. అప్పట్లో తులసిబాబును దగ్గర నుంచి చూడటంతో పెరేడ్లో ఆయనను స్పష్టంగా గుర్తుపట్టానని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం, ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. ఇప్పుడు మీరు ఏమైనా ఎక్స్ట్రా ప్రశ్నలు కాదు, ముసుగు లేదండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది.
సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగు ఉన్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ ఉంది లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా, సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మన దేశ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం ఇతివృత్తంగా చిగురుపాటి క్రియేషన్స్ బ్యానర్పై చిగురుపాటి సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో నిర్మించిన దేశభక్తి పూరిత సలాం సైనిక చిత్రం ట్రైలర్ను ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో రాష్ట్ర శాసన సభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు విడుదల చేశారు. ఈ సలాం సైనిక చిత్రం దేశం లోపల వెలుపల శత్రువులతో పోరాడి మరణించే మన సైనికుల విషయంలో ప్రతి భారతీయుడు ఎటువంటి బాధ్యతతో ఉండాలన్న ఇతివృత్తంతో కూడుకుని ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. శత్రువులతో పోరాడే సమయంలో దురదృష్టవశాత్తు ఎవరైనా సైనికులు చనిపోతే దేశం కోసం వారు చేసిన త్యాగాలను దేశ ప్రజలు పూర్తిగా గుర్తించి అలాంటి కుటుంబాలు నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత దేశ పౌరులైన మనందరిపైన ఉందనే విషయాన్ని గుర్తు చేసే రీతిలో ఈ చిత్ర నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. ఈ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చిత్రీకరించారని, దీనిలో 200 మంది వరకు కొత్త నటీనటులు నటించారని అన్నారు. ఈ చిత్రంలో కథానాయకుడుగా దేవ్, సాయి మరియు సురేష్ నటించగా కథానాయకులుగా శ్రీభవ్య, సోనిరెడ్డి నటించారని తెలిపారు. నేడు మన రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండి వారు దేశ సరిహద్దుకు వెలుపల లోపల అహర్నిశలు శ్రమించి కాపాడటంతోనే మనం ఇంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ మన సైనిక వ్యవస్థకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని సూచించారు. మన దేశ సైనికులపై రూపొందించిన ఈ సలాం సైనిక చిత్రాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. సైనిక అని చెప్పి ఒక ఫిల్మ్ తీశారు. బోర్డర్లో మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వీర జవాన్ల గురించి అని ఎవరికి తెలియదు, పట్టించుకోవాలి. కానీ వాళ్ళు మంచిలో ఉండి చూశాను నేను ఒకసారి, మంచిలో ఉండి వాళ్ళ ప్రాణాలు కూడా ఉండి మనల్ని రక్షించడం కోసం, మనల్ని ఆదుకోవడం కోసం, మన దేశాన్ని కాపాడడం కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మనం గుర్తింపు ఇవ్వలేకపోతున్నాం అనిపిస్తుంది నాకు. జమానా మిలిటరీలో పనిచేస్తున్నారా అని తేలిక మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. కానీ మన కోసం భార్య పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేసి ఆ బార్డర్లో ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికులకి అందరం కూడా మర్చిపోకుండా వాళ్ళకి అండదండలు ఉండవలసిన అవసరం ఉంది. మన ఆశీర్వాదం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటువంటి సబ్జెక్ట్ తీసుకొని ఈ పిల్లలు సలాం సైనిక అని చెప్పి ఒక ఫిల్మ్ తీశారు. దాని ట్రైలర్ కూడా ఇవాళ ఈ సందర్భంలో మంచి రోజు మనకి ఈ సందర్భంలో ఓపెన్ చేయాలని చెప్పి అందరూ నా దగ్గరకు వచ్చి చూశాను. నేను మన ట్రైలర్ కూడా చూశాను, మా ఇంటికి వస్తే చూపించారు, చాలా బ్రహ్మాండంగా తీశారు. ఆ ట్రైలర్లో చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సైనికుల కోసం తీసినటువంటి సినిమాని చూసి బ్రహ్మాండం చూశాను. వాళ్ళు పడుతున్న బాధలు కానీ, మనుషులో పడుతున్న బాధలు కానీ, వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ ట్రైలర్ ఓపెన్ చేస్తున్నాం. మీరందరూ వచ్చి కూడా పిల్లలను ఆస్వాదించి ఆ సినిమా సక్సెస్ అవ్వాలని, ప్రతి భారతీయుడు కూడా ఈ సినిమా చూడాలని చెప్పి ఈ ద్వారా మనం చేస్తానండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రజలే ఫస్ట్ అంచనాల మేరకు పనిచేయాలని అధికారులకు ఆదేశం. నారా దేవాంష్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు. మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆకాంక్ష. విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్. విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసిన న్యాయస్థానం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.